హాయ్ ఫ్రెండ్స్, మనం భగవద్గీత ఇంతకుముందు వీడియోలో దాని యొక్క భూమిక ముందు మాట గురించి చూసాం కదా. ఇప్పుడు ఉపోద్ఘాతము చూద్దాం. ఓం అజ్ఞాన తిమిరానర్ధస్య జ్ఞానాంజన శలకాయ చక్షురున్మీలితం హేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదానిక్తం. దీని అర్థం ఏంటంటే, నేను అజ్ఞానాంధకారంలో జన్మించాను, నా గురుదేవులు జ్ఞానజ్యోతితో నా కళ్ళు తెరిపించారు, ఆయనకు నా గౌరవపూర్వక వందనములు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి కోరికను నెరవేర్చడానికి ఈ భౌతిక జగత్తులో ప్రచార కార్యమును స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభుపాదులు తమ పాద పద్మాశ్రయమును నాకెప్పుడు ఇస్తారు. వందేహం శ్రీ గురోః శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథినిత్వం త్వం స్వజీవం సాద్వైతం సావధూతం పరిజననాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధకృష్ణపాదన్ సహగణ లలితా శ్రీ విశాఖనిత్వాంచ. దీని యొక్క అర్థం, నా గురుదేవుని పాద పద్మాలకు, సమస్త వైష్ణవుల పాదాలకు నేను గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. అగ్రజుడైన సనాతన గోస్వామితో పాటుగా శ్రీల రూప గోస్వామి పాద పద్మాలకు, రఘునాథ దాసుకు, రఘునాథ భట్టుకు, గోపాల భట్టుకు, శ్రీల జీవగోస్వామికి కూడా గౌరవపూర్వక వందనములు. శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభుకు, నిత్యానంద ప్రభుకు, వారితో పాటు అద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, ఇతర అనుయాయులకు నా గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. శ్రీమతి రాధారాణికి, శ్రీకృష్ణుని వారి సఖిజనులైన శ్రీలీలా తావిశాఖలతో పాటుగా గౌరవపూర్వకముగా నమస్కరిస్తున్నాను. హే కృష్ణ కరుణాసినోద్ధ దీనబంధో జగత్పతే గోపిషే గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. ఓ కృష్ణ, నీవు దీనులకు మిత్రుడవు, సృష్టికి మూల కారణుడవు. నీవు గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక వందనములు. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణామామి హరిప్రియే. కరిగిన బంగారము వంటి మేనిఛాయ కలిగి బృందావనమునకు రాణి అయినట్టి రాధారాణికి నా ప్రణామములు. నీవు వృషభానురాజు తనయువు, శ్రీకృష్ణునికి ప్రియమైన దానవు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సిద్ధ్యుభ్య ఏవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవద్భక్తులైనట్టి వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక నమస్సులు. కల్పవృక్షాలాగా వారు ఎల్లరి కోరికలను తీర్చగలరు. పతిత జీవుల పట్ల వారు కరుణాపూర్ణులై ఉంటారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద, శ్రీకృష్ణ చైతన్యులకు, నిత్యానంద ప్రభువుకు, శ్రీ అద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, భక్తి మార్గంలో ఉన్నట్టి ఇతరులందరికీ నా వందనములు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత గీతోపనిషద్గా కూడా ప్రసిద్ధి చెందింది. అది వేద జ్ఞాన సారము, వేద సారస్వతములోని అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. భగవద్గీతకు ఆంగ్ల భాషలో చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా. ఇంకొక దాని అవసరమేమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఈ ప్రస్తుత గ్రంథము ఈ విధంగా వివరింపవచ్చును. భగవద్గీత ఒక ఆంగ్ల వాక్యానాన్ని తనకు సిఫారసు చేయమని ఒక అమెరికా వనిత ఇటీవల నన్ను అడిగింది. నిజంగానే ఆంగ్ల భాషలో అనేక భగవద్గీత గ్రంథాలు అమెరికాలో లభిస్తున్నాయి. కానీ నేను చూసినంత వరకు అమెరికాలోనే కాదు, భారతదేశంలో కూడా వాటిలో ఏ ఒక్కటి ఖచ్చితంగా ప్రామాణికమైనదని చెప్పేటట్లుగా లేదు. ఎందుకంటే దాదాపుగా ప్రతి దానిలోనూ వాక్యత భగవద్గీత యథాతథపు అసలైన అర్థమును తాకకుండా తన స్వంత అభిప్రాయాలనే వ్యక్తపరిచాడు. భగవద్గీత యొక్క అసలైన అర్థము భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఇలా ఉన్నది: మనము ఏదైనా ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే దాని చీటిపై వ్రాసి ఉన్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఔషధమును మనకు తోచిన రీతిగా కానీ మిత్రుని నిర్దేశము ప్రకారము కానీ తీసుకోలేము. దానిని చీటీపై ఉన్న పద్ధతులను అనుసరించి లేదా వైద్యుని ఆదేశానుసారము తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా భగవద్గీతను స్వయంగా వ్యక్త ఆదేశించినట్లుగా స్వీకరించాలి లేదా అంగీకరించాలి. భగవద్గీత వ్యక్త శ్రీకృష్ణుడు. భగవద్గీతలోని ప్రతి పూటలోనూ అతడు భగవానునిగా పేర్కొనబడ్డాడు. అయినా భగవానుడనే పదము ఒక్కొక్కప్పుడు శక్తిమంతుడైన వ్యక్తినో లేదా శక్తిమంతుడైన దేవతనో సూచించిన ఇక్కడ భగవానుడనే పదము నిశ్చయముగా శ్రీకృష్ణుడిని మహాపురుషునిగా తెలుపుతున్నది. కానీ అదే సమయంలో శంకరాచార్యులు, రాజమాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్క స్వామి, శ్రీ చైతన్య మహాప్రభువు, భారతదేశంలోని ఇతర వేద జ్ఞానాలు ప్రామాణికుల వంటి గొప్ప ఆచార్యులందరూ గురువులు ధృవపరిచినట్లుగా శ్రీకృష్ణుడిని మన భగవంతుడని తప్పక తెలుసుకోవాలి. స్వయంగా భగవంతుడు కూడా భగవద్గీతలో తనను దేవాది దేవునిగా నిరూపించుకున్నాడు. అతడు బ్రహ్మ సంహితలోను, పురాణాలన్నింటిలోనూ ముఖ్యంగా భాగవత పురాణమని తెలియబడే శ్రీమద్భాగవతంలో కృష్ణస్తు భగవాన్ స్వయం రూపంగా అంగీకరించబడ్డాడు. అందుకే మనము స్వయంగా భగవానుడు నిర్దేశించిన రీతిగా భగవద్గీతను స్వీకరించాలి. గీతలోను 4వ అధ్యాయంలో భగవానుడు ఇలా అన్నాడు: ఇమం వివస్తే యోగం ప్రోక్తవానః యమ్యవ్యయం వివస్వన్మయనయే ప్రాహ మనురిక్ష్వకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు. సకాలే నేహ మహతా యోగో నష్టః పరనప్త సాయే వాహం మాయా తేద్యయోగః ప్రోక్తః పురాతనః
భక్తోసి మే సకాచేతి రహస్యం ఏతద్యూతము. ఈ యోగా విధానము అంటే భగవద్గీత మొట్టమొదట సూర్యదేవునికి చెప్పబడిందని ఇక్కడ భగవానుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. సూర్యదేవుడు దానిని మనువుకు వివరించాడు. మనువు దానిని ఇక్ష్వాకువుకు వివరించాడు. ఆ రకంగా గురు శిష్య పరంపరలో ఒక వ్యక్తి నుండి వేరొకరికి ఈ యోగా విధానము అందజేయబడింది. కానీ కాలక్రమంలో అది నశించింది కనుక భగవానుడు దానిని తిరిగి చెప్పవలసి వచ్చింది. ఈసారి అది కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి చెప్పడం జరిగింది. తనకు మిత్రుడు భక్తుడు కనుక ఈ పరమరహస్యాన్ని అతనికి చెబుతున్నానని భగవానుడు అర్జునునితో అన్నాడు. దీని భావం ఏమిటంటే భగవద్గీత గ్రంథము ప్రత్యేకముగా భక్తునికే ఉద్దేశించబడింది. ఆధ్యాత్మికవాదులు 3 తరగతులుగా ఉన్నారు. వారే జ్ఞాని, యోగి, భక్తుడు లేదా నిరాకారవాది. ధ్యానపరుడు భక్తుడు పూర్వ పరంపర విచ్ఛిన్నమైన కారణంగా క్రొత్త పరంపరకు గురు శిష్య పరంపర. అతనిని ప్రథమ గ్రహీతగా చేస్తున్నట్లు అర్జునితో భగవానుడు ఇచ్చట స్పష్టముగా చెప్పాడు. అందుకే సూర్యదేవుడు మొదలైన వారి నుండి వస్తున్నట్టి సాంప్రదాయములోనే వేరొక పరంపరను స్థాపించాలనేది భగవంతుని కోరిక. అర్జునుని ద్వారా నూతనంగా తన ఉపదేశాలు ప్రచారము కావాలనేది అతని ఆకాంక్ష. అర్జునుడు భగవద్గీత అవగాహనలో ప్రామాణికుడు కావాలని అతడు కోరుకున్నాడు. అందుకే భగవద్గీత ప్రత్యేకంగా అర్జునునికి బోధించబడినట్లు మనకు కనిపిస్తుంది. అతడు భక్తుడు, శ్రీకృష్ణుని ప్రత్యక్ష శిష్యుడు, సన్నిహిత మిత్రుడు కావడమే దానికి కారణము. కనుక అర్జునునికి ఉన్నట్టి గుణాలను కలిగిన వ్యక్తికి భగవద్గీత చక్కగా అర్థమవుతుంది. అంటే అతడు భగవంతునితో ప్రత్యక్ష సంబంధము ఉన్నట్టి భక్తుడు కావాలి. ఒకడు భగవద్భక్తుడు కాగానే ఆ దేవదేవునితో ప్రత్యక్ష సంబంధం కూడా కలుగుతుంది. అది చాలా విస్తృతమైన కథా విషయము. కానీ భక్తుడు ఈ క్రింది 5 రకాలలో ఏదో ఒక దానిలో భగవంతునితో సంబంధం కలిగి ఉంటాడని టూకీగా చెప్పవచ్చును. 1 శాంతి స్థితిలో ఉన్న భక్తుడు, 2 సేవా స్థితిలో ఉన్న భక్తుడు, 3 మిత్రునిగా ఉన్న భక్తుడు, 4 తండ్రిగా లేదా తల్లిగా ఉన్న భక్తుడు, 5 ప్రియురాలిగా ఉన్న భక్తుడు. అర్జునుడు మిత్రునిగా భగవంతునితో సంబంధం కలిగి ఉన్నాడు. అయినా ఈ స్నేహానికి భౌతిక జగత్తులో కనిపించే స్నేహానికి అపారమైన భేదము ఉంది. ఇది దివ్యమైన స్నేహము. దీనిని అందరూ పొందలేరు. అయినా ప్రతి ఒక్కడు భగవంతునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. భక్తి యోగ పూర్ణత్వము ద్వారా సంబంధము జాగృతమవుతుంది. కానీ ప్రస్తుత జీవన స్థితిలో మనము కేవలము భగవంతుడినే గాక భగవంతునితో మన నిత్య సంబంధాన్ని కూడా మర్చిపోయాము. కోటాను కోట్ల జీవరాశులలో ప్రతి జీవుడు భగవంతునితో ఒక ప్రత్యేకమైన నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అదే స్వరూపము అని చెప్పబడుతుంది. భక్తియుత సేవ పద్ధతి ద్వారా మనిషి ఆ స్వరూపాన్ని జాగృతము చేసుకోగలుగుతాడు. ఆ స్థితి స్వరూప సిద్ధి అంటే జీవుని సహజ స్థితి పూర్ణత్వమని అనబడుతుంది. అంటే అర్జునుడు భక్తుడు భగవంతునితో అతడు స్నేహభావములో సంబంధము కలిగి ఉన్నాడు. అర్జునుడు ఏ విధంగా భగవద్గీతను అంగీకరించాడో తప్పక గమనించాలి. అతడు అంగీకరించిన పద్ధతి 10వ అధ్యాయంలో ఇవ్వబడింది. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరం భవన్ పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభూం ఔస్తమృష్యం
సర్వే దేవార్షిర్న దస్తత ఆసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే సర్వమేతద్భూతం మన్యే యన్మం వదసి కేశవ నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవ నా దానవః. అర్జునుడు పలికాడు, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యమువు. నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్ణుడవు. నారదుడు, ఆసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యాన్ని ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవదేవ, దేవతలు కానీ దానవులు కానీ నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. భగవద్గీతను భగవానుని నుండి వినిన తరువాత అర్జునుడు అతనిని బ్రహ్మముగా పరబ్రహ్మము సమ్మతించాడు. ప్రతి జీవుడు బ్రహ్మమే, కానీ పరమనిత్యుడు లేదా దేవాది దేవుడు పరబ్రహ్మము. పరంధామము అంటే అతడే సమస్తానికి పరమాశ్రయము లేదా ధామము. పవిత్రం అంటే అతడు విశుద్ధుడు, భౌతిక కల్మషముచే కలుషితుడు కానివాడు. పురుషం అంటే అతడు పరమభోక్త, శాశ్వతము అంటే శాశ్వతుడు, దివ్యము అంటే దివ్యమైన వాడు, ఆదిదేవం అంటే ఆది పురుషుడు, అజం అంటే పుట్టుక లేనివాడు, విభుం అంటే పరమోత్కృష్ణుడు. శ్రీకృష్ణుడు తన మిత్రుడు కనుక అర్జునుడు ముఖస్తుతిగా ఇదంతా అతనితో చెబుతున్నాడని ఎవరైనా అనుకునే అవకాశం ఉన్నది. కానీ భగవద్గీత పాఠకుల మనసులలో ఈ రకమైన సందేహాన్ని తొలగించి వేయడానికి అతడు తరువాతి శ్లోకంలో తన స్తుతులను నిరూపిస్తూ కేవలము తనేగాక నారదుడు, ఆసితుడు, దేవలుడు, వ్యాసదేవుడు వంటి ప్రామాణికులు కూడా శ్రీకృష్ణుడిని దేవాది దేవునిగా అంగీకరించారని చెప్పాడు. ఆచార్యులందు ఆమోదించినట్టి వేద జ్ఞానాన్ని ఈ మహనీయులందరూ ప్రచారము చేశారు. అందుకే అతడు చెప్పినదంతా పూర్తిగా సంపూర్ణమై ఉన్నట్టుగా తాను అంగీకరిస్తున్నానని శ్రీకృష్ణునితో అర్జునుడు చెప్పాడు. సర్వమేతదే భూతం మన్యే, నీవు చెప్పినదంతా సత్యమని నేను అంగీకరిస్తున్నాను. దేవాది దేవుడని అర్థం. చేసుకోవడం చాలా కఠినమని, దేవతలైన అతనిని తెలుసుకోలేరని కూడా అర్జునుడు అన్నాడు. అంటే భగవంతుడు మనుషుల కంటే గొప్ప వ్యక్తులకైనా తెలియబడడు. ఇక భక్తుడు కాకపోతే మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు? అందుకే భగవద్గీతను భక్తి భావనలోనే స్వీకరించాలి. తాను శ్రీకృష్ణుడితో సమానమని కానీ, కృష్ణుడు ఒక సాధారణ వ్యక్తి అని కానీ, కృష్ణుడు ఒక మహనీయుడని కానీ మనిషి తలుచకూడదు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు గనక భగవద్గీత వాక్కులు అనుసరించి లేదా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టి వ్యక్తి అయిన అర్జునుని పలుకులకు బట్టి మనము కనీసము సిద్ధాంతపరంగానైనా శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరిస్తే ఆ వినమ్ర భావనలోనే భగవద్గీతను అర్థం చేసుకోగలుగుతాము. భగవద్గీతను వినమ్ర భావనలో చదవకపోతే అది అర్థం అవ్వడము చాలా కఠినము. ఎందుకంటే అది గొప్ప రహస్యము. ఇంతకు భగవద్గీత అంటే ఏమిటి? మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి ఉద్ధరించడమే భగవద్గీత ఉద్దేశము.
ప్రతి మానవుడు అనేక రకాలుగా కష్టాలలో ఉన్నాడు. అర్జునుడు కూడా అలాగే కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు. కానీ అతడు శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. తత్ఫలితంగా ఈ భగవద్గీత చెప్పబడింది. కేవలం అర్జునుడే కాదు, ఈ సంసార కారణంగా మనలో ప్రతి ఒక్కరము చింతాపూర్ణులమై ఉన్నాము. మన అస్తిత్వమే అసత్తు వాతావరణంలో ఉన్నది. నిజానికి మనము అసత్తుచే బెదిరింపబడడానికి లేము. మన అస్తిత్వము నిత్యమైనది. కానీ ఏదో కారణంగా మనము అసత్తులో ఉంచబడ్డాము. అసత్తు అనేది అస్తిత్వము లేని దానిని సూచిస్తుంది. దుఃఖితులయ్యే అనేకానేక మానవులలో అతి కొద్ది మంది మాత్రమే తామెందుకు ఈ వికారమైన స్థితిలో ఉంచబడ్డామంటూ తమ స్థితిని గురించి నిజంగా విచారణ చేస్తారు. మనిషి తన దుఃఖము గురించి అడిగే ఈ స్థితిని మేల్కాంచనంత వరకు తనకు దుఃఖము వద్దే వద్దని, పైగా సమస్త దుఃఖాలకు తాను పరిష్కారము చూపుతానని అతడు అనుకోనంత వరకు పరిపూర్ణ మానవునిగా భావించబడడు. మనస్సులో ఇటువంటి విచారణ జాగృతమైనప్పుడే మానవత్వము ప్రారంభమవుతుంది. బ్రహ్మసూత్రాలలో ఈ విచారణ బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడుతుంది. అదాతతో బ్రహ్మ జిజ్ఞాస పరతత్వ స్వభావము గురించి విచారణ చేయనంత వరకు మనిషి యొక్క ప్రతి కార్యము భంగపాటుగానే భావించబడుతుంది. అందుకే తామెందుకు దుఃఖాలకు గురవుతున్నామని, లేదా తామెక్కడ నుండి వచ్చామని, మరణము తర్వాత ఎక్కడకు వెళతామని ప్రశ్నించడము మొదలుపెట్టిన వారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు. శ్రద్ధావంతుడైన విద్యార్థి దేవదేవుని పట్ల దృఢమైన గౌరవము కూడా కలిగి ఉండాలి. అటువంటి విద్యార్థే అర్జునుడు. జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనిషి మరచిపోయినప్పుడు దానిని పునఃస్థాపించడానికే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా అవతరిస్తాడు. అయినా కూడా ఆ విధంగా మేల్కొన్న అనేకానేక మానవులలో నిజానికి ఒక్కడు మాత్రమే తన స్థితిని గురించి అవగాహనలో నిజంగా ప్రవేశిస్తాడు. అటువంటి వాని కొరకే ఈ భగవద్గీత బోధించబడింది. నిజానికి మనమందరము అజ్ఞానం అనే ఆడపులిచే మృంగవేయబడ్డాము. కానీ భగవంతుడు జీవులపై, ముఖ్యంగా మానవులపై పరమ దయాళువై ఉన్నాడు. అందుకే అతడు తన మిత్రుడైన అర్జునుని శిష్యునిగా చేసుకొని భగవద్గీతను ఉపదేశించాడు. శ్రీకృష్ణ భగవానుని అనుయాయిగా అర్జునుడు సమస్తమైన అజ్ఞానానికి అతీతుడే అయిన జీవిత సమస్యల గురించి శ్రీకృష్ణుని అడగడానికి అతడు కురుక్షేత్ర రణరంగమున అజ్ఞానంలో ఉంచబడ్డాడు. ఆ రకంగా భగవానుడి భావి తరాల మానవుల లాభానికై ఉపదేశము చేసి జీవిత ప్రణాళికను ఏర్పాటు చేసుకొనినట్లే చేశాడు. అప్పుడు మానవుడు దాని ప్రకారము పనిచేసి మానవ జీవన కార్యమును పూర్ణము చేసుకోగలుగుతాడు. భగవద్గీతలోని కథా విషయము 5 మూల తత్వాల వివరణను కూడి ఉంటుంది. మొట్టమొదలు భగవద్జ్ఞానము, తరువాత జీవుల సహజ స్థితి వివరించబడ్డాయి. ఈశ్వరుడు అంటే అధిపతి ఉన్నాడు. ఆధీనులై ఉండే జీవులు ఉన్నారు. తాను ఆధీనంలో లేనని, స్వేచ్ఛగా ఉన్నానని జీవుడు అంటే వాడు వెర్రివాడే అవుతాడు. జీవుడు అన్ని విధాలుగా కనీసం బద్ధ జీవన స్థితిలోనైనా ఆధీనుడై అయి ఉంటాడు.
కనుక భగవద్గీతలోని కథా విషయము పరమేశ్వరుడు జీవులు ఆధీనులైన జీవులు అనే విషయాలతో సాగుతుంది. ప్రకృతి, భౌతిక ప్రకృతి, కాలము, సమస్త విశ్వము లేదా ప్రకృతి విస్తారము, నిలిచి ఉండే సమయము, కర్మ కూడా చర్చింపబడ్డాయి. భౌతిక జగత్తు నానా రకాల కర్మలతో నిండి ఉంటుంది. జీవులందరూ వివిధ కార్యాలలో నెలకొని ఉన్నారు. భగవంతుడు ఎవ్వడు, జీవులు ఎవ్వరు, ప్రకృతి అంటే ఏమిటి, భౌతిక సృష్టి అంటే ఏమిటి, కాలముచే అది ఎట్లా నియంత్రించబడుతుంది, జీవుల కార్యకలాపాలు ఏమిటనే విషయాలను భగవద్గీత నుండి మనము తప్పక నేర్చుకోవాలి. భగవద్గీతలోని 5 మూల తత్వాలలో భగవానుడు లేదా కృష్ణుడు లేదా బ్రహ్మము లేదా పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు, మీకు నచ్చిన ఏ పేరైనా ఉపయోగించండి అనేదే అన్నింటిలోనూ ఉత్కృష్టమైనది. జీవులు గుణరీత్యానే పరమ నియామకుని వంటివారు. ఉదాహరణకు భగవద్గీతలోని తర్వాతి అధ్యాయాలలో వివరింపబడినట్లు భగవంతుడు ప్రకృతిలోని విశ్వకలాపాలపై నియంత్రణను కలిగి ఉన్నాడు. భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు, అది భగవంతుని నిర్దేశానుసారము వివరించబడ్డారు. కానీ ఈ రెండింటిలో ఒకడైన జీవుడు చైతన్య స్వరూపుడు, ఇంకొక ప్రకృతి చైతన్యరహితమైనది. ఇదే వీటి మధ్య భేదము. అందుకే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే జీవుడు భగవంతుని ఉన్నట్టి చైతన్యమును కలిగి ఉన్నాడు. అయినా భగవంతునిది పరమ చైతన్యము. జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడేనని ఎవ్వరూ చెప్పుకోకూడదు. జీవుడు పూర్ణత్వములోని ఏ స్థితిలోనైనా పరమ చైతన్య స్వరూపుడు కాలేడు. అతడు ఆ విధంగా కాగలడని పలికే సిద్ధాంతము తప్పుదారి పట్టించే సిద్ధాంతమే అవుతుంది. అతడు చైతన్య స్వరూపుడైన పూర్ణ చైతన్యుడు లేదా పరమ చైతన్య స్వరూపుడు కాడు. జీవునికి ఈశ్వరునికి భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయములో వివరించబడింది. భగవంతుడు క్షేత్రజ్ఞుడు, అంటే ఎరుక కలవాడు. జీవుడు కూడా అంతే. కానీ జీవుడు తన దేహము గురించే ఎరుక కలిగి ఉండగా భగవంతుడు అన్ని దేహాల గురించి ఎరిగి ఉంటాడు. అతడు ప్రతి జీవుని హృదయంలో నివసించే కారణంగా జీవులందరికీ మానసిక కలాపాలన్నింటినీ ఎరిగి ఉంటాడు. దీనిని మనం మర్చిపోకూడదు. పరమాత్ముడు భగవంతుడు ప్రతి జీవుని హృదయంలో ఈశ్వరునిగా నియంత్రించేవాడిగా నివసిస్తున్నాడని, కోరిన రీతిగా వర్తించేందుకు జీవునికి నిర్దేశాలు ఇస్తున్నాడని కూడా వివరించబడింది. ఏది చేయాలో జీవుడు మరచిపోతాడు. మొట్టమొదలు అతడు ఒక రీతిలో పనిచేయడానికి నిశ్చయించుకొని తర్వాత తన కర్మ యొక్క చర్య ప్రతిచర్యల్లో చిక్కుపడతాడు. మనము వస్త్రాలను తీసివేయడం, ధరించడం వేసినట్టు అతడు ఒక రకమైన దేహాన్ని త్యజించి వేరొక రకమైన దేహంలో ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఆత్మ మారుతూ గత కర్మఫలాలను అనుభవిస్తుంది. జీవుడు సత్వగుణములో, బుద్ధి స్థిరత్వములో ఉండి ఎటువంటి రకమైన కార్యాలను చేపట్టవచ్చునో అర్థం చేసుకున్నప్పుడు ఆ కర్మలను మార్చవచ్చును. అతడు ఆ విధంగా చేయగలిగితే అతని గత కర్మల చర్య ప్రతిచర్యలన్నీ మారిపోతాయి. ఈ కారణంగానే కర్మ నిత్యమైనది కాదు. అందుకే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అనే 5 తత్వాలలో 4 నిత్యమైనవి కాగా కర్మ నిత్యమైనది కాదని చెప్పడం జరిగింది. పరమ చైతన్యవంతుడైన ఈశ్వరుడు ఈ రకంగా జీవునితో పోలిక కలిగి ఉన్నాడు. అదేమిటంటే భగవంతుని చైతన్యము, జీవుని చైతన్యము దివ్యమైనవి. చైతన్యము జడ పదార్థ కలయికచే ఉత్పత్తి కాదు. అది తప్పు అభిప్రాయము. కొన్ని భౌతిక సమ్మేళన పరిస్థితుల్లో చైతన్యం వృద్ధి చెందుతుందని పలికే సిద్ధాంతము భగవద్గీతలో అంగీకరింపబడలేదు. రంగుటద్దము ద్వారా ప్రసరించే కాంతి ఒక ప్రత్యేకమైన రంగుతో కనిపించినట్లుగా భౌతిక అచ్చందనాల ద్వారా చైతన్యము
వికృతముగా ప్రతిబింబించినట్లుగా కనిపించిన భగవంతుని చైతన్యము భౌతికముగా ప్రభావితము కాదు. మాయాదక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అతడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అతని చైతన్యము భౌతికంగా ప్రభావితము కాదు. అతడు ఆ విధముగా ప్రభావితుడైన భగవద్గీత విషయంలో చేసినట్లుగా దివ్యమైన విషయాలపై మాట్లాడేందుకు అయోగ్యుడయ్యేవాడు. భౌతికంగా కలుషితమైన చైతన్యం నుండి ముక్తుడు కానిదే ఎవ్వడు ఆధ్యాత్మిక జగత్తు గురించి ఏది మాట్లాడలేడు. కనుక భగవంతుడు భౌతికంగా కలుషితుడు కాడు. అయినా ప్రస్తుతము మన చైతన్యము భౌతికముగా కలుషితమైంది. ఈ భౌతిక కలుషితమైన చైతన్యాన్ని పవిత్రము చేసుకోవాలని భగవద్గీత బోధిస్తున్నది. విశుద్ధ చైతన్యము మన కర్మలు ఈశ్వరుని సంకల్పముతో అనుసంధానమవుతాయి. అది మనలను సుఖభాగులను చేస్తుంది. సమస్త కర్మలను మనము ఆపివేయాలని కానే కాదు, దానికి బదులుగా ఆ కర్మలను పవిత్రీకరించాలి. పవిత్రీకరించబడిన కర్మలే భక్తిగా చెప్పబడుతుంది. భక్తి కర్మలు సాధారణ కర్మలుగా కనిపించిన అవి కలుషితము కానే కావు. భక్తుడు సాధారణ వ్యక్తిలాగానే వర్తిస్తున్నట్లు లేదా పనిచేస్తున్నట్లు అజ్ఞానాన్ని కనిపించవచ్చును. కానీ భగవద్భక్తుని కార్యాలు కలుషిత చైతన్యముచే లేదా జడ పదార్థంచే కలుషితము కావని అట్టి అజ్ఞాని అయిన వ్యక్తికి తెలియదు. అవి ప్రకృతి త్రిగుణాలకు అతీతమైనవి అయినా ప్రస్తుతము మన చైతన్యము కలుషితమై ఉన్నదని మనము తప్పక తెలుసుకోవాలి. భౌతికంగా కలుషితమైనప్పుడే మనము బద్ధులమని చెప్పబడతాము. నేను ప్రకృతి ఫలాన్ని అనే భావనలోనే మిథ్యా చైతన్యము ప్రదర్శితమవుతుంది. ఇదే మిథ్యాంకారము అనబడుతుంది. దేహ భావనకు సంబంధించిన ఆలోచనల్లో మునిగిన వాడు తన స్థితిని అర్థం చేసుకోలేడు. మనిషిని దేహభావన నుండి విముక్తము చేయడానికే భగవద్గీత పలుకబడుతుంది. భగవంతుని నుండి సమాచారము పొందడానికే అర్జునుడు తనను ఆ పరిస్థితిలో నిలుపుకున్నాడు. మనిషి దేహభావన నుండి ముక్తుడు కావాలి. అదే ఆధ్యాత్మికవాది యొక్క ప్రాథమిక కార్యం. స్వేచ్ఛను పొందాలనుకునేవాడు, ముక్తుడు కాగోరినవాడు తాను ఈ భౌతిక దేహము కాదని మొదలు తప్పక నేర్చుకోవాలి. ముక్తి అంటే భౌతిక చైతన్యము నుండి విడుదల. శ్రీమద్భగవతంలో కూడా ముక్తికి నిర్వచనము ఇవ్వబడింది. ముక్తిర్నత జ్ఞాత రూపం స్వరూపేణ వ్యవస్థితిం. ఈ భౌతిక జగత్తుకు చెందిన కలుషిత చైతన్యము నుండి విడుదలై విశుద్ధ చైతన్యంలో నెలకొనడమే ముక్తికి అర్థము. ఈ విశుద్ధ చైతన్యాన్ని జాగృతం చేయడానికి భగవద్గీతలోని అన్ని ఉపదేశాలు ఉద్దేశించబడ్డాయి. అందుకే ఇప్పుడు పవిత్ర చైతన్యంలో ఉన్నవా లేదా అని శ్రీకృష్ణుడు అర్జునుని గీతోపదేశాలు చివరి దశలో అడగడము మనకు కనిపిస్తుంది. పవిత్ర చైతన్యం అంటే భగవదాదేశాల ప్రకారము పనిచేయడమని అర్థము. పవిత్ర చైతన్యం యొక్క సారాంశం ఇదే. మనము భగవద్దంశాలము కనుక చైతన్యము ఇదివరకే ఉంది, కానీ మనము నిమ్న గుణాలచే ప్రభావితమయ్యే అవకాశము ఉంది. పరమోత్కృష్ణుడు కనుక భగవానుడు దానికి ఏనాడు ప్రభావితుడు కాడు. భగవంతునికి అల్పమైన వ్యక్తిగత జీవులకు భేదము ఇదే. ఉపేద్గతము ఇక్కడి వరకు ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా. మిగిలిన పార్ట్
నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పులుంటే మన్నించగలరు.